ఓ విధానము లేదు, నినాదము లేదు, ఆరోపణలే ఎజెండా. 2014-19 మధ్య తాను చేసిందేమీ లేక చంద్రబాబు దుష్ప్రచారం, విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ రోజు అరుపులు. అంటే ఏంటో రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితి లేదు. బడులను బాగు చేసి విద్యావ్యవస్థను సంస్కరించడం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం నాశనం చేయటమా? సాగుని బాగు చేసి రైతన్నకు భరోసా ఇవ్వడం రాష్ట్రాన్ని దెబ్బతీయడమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవడం, గ్రామాలకు కొత్త కళ తేవడం తప్ప పోర్ట్లు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించడం లేదా? 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మడం లేదని గ్రహించి బాబు తెట్ల దండకం, ప్రభుత్వాన్ని దూషించడమే పనికిమాలిన ఎత్తుగడలు అంటూ రాష్ట్రంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి ఒక్కటి లేకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లడం లేదు. నాడు కూడా కూటమికి నేతృత్వం వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 650కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం 10% హామీలు కూడా అమలు చేయకుండా దారుణంగా వంచడంతో ఇప్పుడు సూపర్ 6 అంటూ ఎన్ని వాగ్దానాలు గుప్పించినా ప్రజలు నమ్మని పరిస్థితి నెలకొనడంతో ఇప్పుడు తిట్టిపోస్తున్నారు మమ్మల్ని అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఒంటరిగా